హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము అమ్మమ్మ చెప్పిన స్టోరీస్లో ఒక కథ చెప్పుకుందాము. స్టోరీ నెంబర్ 4. అయితే అమ్మమ్మ పిల్లలకి పద్యం చెప్పి కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఒక ఊర్లో ఇద్దరు వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడే చూపు మందగించి, అలాగే వినికిడి శబ్దం తక్కువయ్యి, అలాగే మరి మతిమరుపు కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళ ఇద్దరు వీక్నెస్ ఇద్దరు దొంగలు పసిగడతారు. అయితే ఈ ఇద్దరు దొంగలు వీళ్ళింట్లో దొంగతనం చేద్దామని ప్లాన్ వేస్తారు. కాకపోతే వీళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరికి మతిమరుపు అనమాట. కానీ ఈ ముసలాళ్ళ వీక్నెస్ తెలుసుకుని ఎట్లాగైనా వీళ్ళింట్లో దొంగతనం చేద్దాము అని అనుకుంటారు. అయితే వీళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారంటే, మొదటి దొంగ ఏమో ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఈయన దగ్గర డబ్బులు కొట్టేద్దాం అనుకుంటాడు. రెండో దొంగనేమో ఇంట్లోనే ఇత్తడి సామాన్లు, బంగారు సామాన్లు సంచిలో వేసుకుని వచ్చేయమంటాడు. మొదటి దొంగ చెప్తాడనమాట. అయితే సరే, ముసలాయన పాపం పక్కూరు వెళ్తుంటే, అడవి మార్గం వెళ్తుంటే డబ్బులు కొట్టేస్తాడు మొదటి దొంగ. రెండో దొంగ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆవిడేం చేస్తుంది, మతిమరుపులో పెరటి తలుపు మూయటం మర్చిపోయి పక్క వీధిలో వాళ్ళ స్నేహితురాలింటికి వెళ్తుంది. అయితే రెండో దొంగ వచ్చి వాడికి మతిమరుపులో ఏం గుర్తులేక సత్తు సామాన్ వేసుకుని వెళ్ళిపోతాడు. బంగారం, వెండి లేకపోతే ఇత్తడి సామాన్లు వీటి జోలికి వెళ్ళాడు అనమాట. అయితే సరే, ఇంకా ముసలాయన చేసేది లేక మళ్ళీ డబ్బులు దోచేసుకుంటాడు కదా, వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. పెరటి తలుపులు తీసి ఉండటం చూసి సత్తు సామాన్ పోయినాయని గ్రహిస్తాడనమాట ఆయన. అయితే అలసిపోయి పడుకుంటాడు. అయితే ఈ మొదటి దొంగ ఇన్స్పెక్షన్కి వస్తాడు, అసలు దొంగతనం సరిగ్గా జరిగిందా లేదా. అయితే సత్తు సామాను లేకుండా ఉండటం చూసి, ఆహా బాగానే దొంగతనం చేశాడు, అన్నీ బాగా క్లియర్ చేశాడు అని అనుకుని వెళ్ళిపోతే ఏం చేస్తాడంటే, ముసలాయన పడుకుని ఉండటం చూస్తాడు. ఆయన ఎవరో కూడా మర్చిపోతాడు. అయితే ఏం చేస్తాడంటే, పొద్దున్న దొంగతనం చేసిన డబ్బులు ఆయన షర్ట్ జేబులో పెట్టేసేసి, షర్ట్ జేబు వెతుకుతాడు, అందులో డబ్బులు ఉండవు. అందుకని ఈ డబ్బులు పెట్టేసి మొదటి దొంగ వెళ్ళిపోతాడు. సో అట్లా ఈ దొంగల మతిమరుపుతో ఈ వృద్ధ దంపతులకి వాళ్ళు మంచి చేసి పోతారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.